ఇప్పుడు వీళ్ళు అండగా ఉన్నటువంటి నేపథ్యంలో అద్భుతమైనటువంటి ఫండింగ్ పొందగలిగింది, విపరీతమైనటువంటి మౌలిక వసతులు పొందగలిగింది. వాస్తవంగా భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యధికంగా పొందగలిగింది ఇక్కడే ఆంధ్రప్రదేశ్. అంత స్థాయిలో ఫండింగ్ తెచ్చుకోగలుగుతున్నారు. అదే ఇక్కడ వితౌట్ పొత్తు అయితే కనుక అంటే యాంటీ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేనటువంటిది అయితే కనుక కష్టం. సెంట్రల్లో అధికారంలోకి వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ ఆలోచన, నేను అబ్జర్వ్ చేసిన ఆలోచన ఏంటంటే వీళ్ళు ఇస్తాననేటువంటి 4 ఇస్తాము, 5 ఇస్తాము, 3 ఇస్తాము అనేటువంటి ప్రపోజల్ వీళ్ళకి చెప్పే ధైర్యం చాలట్లా. తెలుగుదేశానికి మీకు ఇన్ని ఇస్తాము పొత్తుకి రండి అని అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే అక్కడ జాతీయ స్థాయి నాయకులకు అసలు అపాయింట్మెంటే వీళ్ళకి ఇవ్వట్లేదు. ఇచ్చినప్పుడు మీకు 5 ఇస్తాము, మా దగ్గర పోటీ చేయండి అంటే వాళ్ళు ఎట్లాంటి ఆలోచనలో ఉన్నారంటే నాకు అర్థమైనంత వరకు నువ్వు మాకు ఇచ్చేది ఏంది, నేను ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాల్సిన పొజిషన్లో నువ్వు ఉన్నావు అనే స్టేజ్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు బలహీనంగా ఉండబట్టినే కదా ఇది నీ పొత్తుల కోసం తపన పడుతుంది. పొత్తుల కోసం తపన పడేటటువంటి వాళ్ళు అక్కడ సెంట్రల్ అవసరం పెట్టుకున్నటువంటి వాళ్ళు వెళ్ళి మేము నీకు ఇన్ని ఇస్తాంలే అన్ని ఇస్తాంలే అంటే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి కావాల్సింది అడిగి తీసుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సరిగ్గా చెప్పాలంటే ఇంట్లో కొంచెం దబాయించే పిల్లాడు పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉందా పరిస్థితి? ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళకి అవసరం కానీ వాళ్ళకేం అవసరం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 0.8 ఉన్నదండి ఓటు. అంతకంటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు కదా ఓట్లు. వాళ్ళకి పొత్తు పెట్టుకోలేదు, 25 సీట్లు వాళ్ళకే ఉంటాయి. పొత్తు పెట్టుకున్నారు, ఒక సెక్షన్ కోల్పోవడమే కదా. అట్లాంటప్పుడు డామినేటింగ్ రోల్ కోరుకుంటారు. అయితే అట్లని సగం పైన అడుగుతారని నేను అన్నాను. ఒకవేళ అధికారంలోకి వస్తే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు, వాళ్ళకి కూడా కొన్ని లాస్ట్ వచ్చినట్టు ఒక 2-3 మంత్రి పదవులు రావచ్చు. అవును, దాని తర్వాత పార్టీ కూడా 10 ఏళ్ళు మూసుకోవచ్చు అంతే కదా. సాధారణంగా ఇప్పుడు